అనిపించింది. వన్ సెకండ్ ప్లీజ్ ఒక 2 minutes. సో యూజువల్లీ బాలీవుడ్ ఫిలిమ్స్లో బుర్జ్ ఖలీఫా అని దుబాయ్లో ఉన్న దానికి వెళ్ళి ట్రైలర్ లాంచ్లు లేకపోతే లుక్ లాంచ్ చేస్తుంటారు బుర్జ్ ఖలీఫాకి వెళ్ళి. సో మేము మా ట్రైలర్ లాంచ్కి కర్నూలులో కొండారెడ్డి బుర్జ్కి వచ్చినందుకు ఇట్ వాజ్ ఏ సూపర్బ్ ఎక్స్పీరియన్స్. ఈ డ్రోన్ షో అరేంజ్ చేసిన వాళ్ళకి సక్సెస్ఫుల్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఇట్ వాజ్ రియలీ ఐ ప్లీజింగ్. నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను. సార్ క్విక్గా 2 నిమిషాలండి. ఈ సినిమా ఓకే అయిన తర్వాత ఈ సినిమా నుంచి ఫస్ట్ కంటెంట్ పోస్టర్ రిలీజ్ చేసాం, ర్యాపో 22 అని. చుట్టూరు రామ్ సార్ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ పెట్టి మధ్యలో ఒక నిలువెత్తు కటౌట్ లాగా సార్ సిలౌట్ ఫోటో పెట్టి చాలా పెద్దది పెట్టాం ఫ్రేమ్. అప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే రామ్ సార్ కెరియర్లో, రామ్ సార్ ఫిల్మోగ్రఫీలో ఇది చాలా టాల్గా నుంచుండే సినిమా చేయాలనేది దట్ వాజ్ అవర్ ఇంటెన్షన్. అంటే మా గోల్ అది అని, అది చేద్దామా లేదా అనేది సెకండరీ, అది గోల్ అని స్టార్ట్ చేసాం. ఐ థింక్ రామ్ సార్ ప్రౌడ్ అయ్యే సినిమా అందరం కలిపి చేసామని అనుకుంటున్నాను. ఈ సినిమా మేము సక్సెస్ఫుల్ ట్రాక్లో వెళ్తున్నాము అనటానికి ఫస్ట్ మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఈజ్ ఫర్ అవర్ మ్యూజిక్. వివేక్ మర్విన్ ఫస్ట్ టైం తెలుగులో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్న మన తెలుగు ఇండస్ట్రీలో ఒక తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చి సెన్సేషనల్ సాంగ్స్ ఇవ్వటం ఒకటే కాదండి, చాలా కథకి చాలా దగ్గరగా ఉండే సాంగ్స్, ట్యూన్స్, ఆల్వేస్ స్టిక్కింగ్ టు ద స్టోరీ అనమాట. వాళ్ళు ఎప్పుడు ఇది కొంచెం ఇలా చేద్దామంటే ఒక్కసారి కూడా నేను హెసిటేట్ చేయడం చూడలే. సో 100 out of 100% వాళ్ళు చేశారు. బీజిఎం కూడా అయిపోయింది సినిమాకి, ఎక్సలెంట్గా వచ్చింది అనుకుంటున్నాం. కమింగ్ టు దట్ లాస్ట్, ఈ సినిమా నా అంటే మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి తర్వాత మైత్రి బ్యానర్లో, ఎంత ప్రెస్టీజియస్ బ్యానర్లో నాకు అవకాశం రావడం చాలా అదృష్టం అది. అండ్ రామ్ సార్ లాంటి టాల్ పర్సనాలిటీ, ఒక స్టార్ దొరకటం, అది చెప్పలేనంత ఆనందం అనమాట అది. అలాగే ఆల్రెడీ డైరెక్టర్ ఒక స్టార్ అయి ఉన్న ఉపేంద్ర గారు మనందరినీ చాలాసార్లు ఇన్స్పైర్ చేసిన ఆయనతో వర్క్ చేయటం. అండ్ దాని తర్వాత భాగ్యశ్రీ బోర్సే, అసలు ఎంత డెడికేషన్ అంటే ఆ అమ్మాయికి 100 out of 100% ఇవ్వాలనేది ఎవ్రీ షాట్లో ఆ ఇంటెన్సిటీ ఉంటుంది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది షార్ట్స్ మేము చేస్తున్నప్పుడే ఎంజాయ్ చేసేవాళ్ళం, నేను రామ్ సార్ కానీ తన పర్ఫార్మెన్స్ చూసి. సో ఐ థింక్ ఈ సినిమాతో తను అనుకుంటుంది రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ నౌ అండి. చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు. ఈ సినిమా చాలా కొంచెం ఒక రకంగా నాకు కష్టం అనిపించింది. ఒక స్కేల్ కానీ, కథలో ఉన్న ఇంటెన్సిటీస్ కానీ, లేయర్స్ కానీ అవన్నీ ఎమోట్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపించింది. సో దానికి నాకు సపోర్ట్ చేసిన ఆల్ ద టెక్నీషియన్స్, కెమెరామెన్స్, ఎడిటర్, ఆ డైరెక్టర్ గారు, వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇది ఇంకొక ఈవెంట్లో ఇంకొంచెం బ్రీఫ్గా మాట్లాడతాను. ప్రస్తుతానికి ట్రైలర్ కనుక రామ్ సార్ కెరియర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్గా అనిపిస్తుంది అని ట్రైలర్ మీకు నచ్చి ఉంటే తప్పకుండా థియేటర్లో డెఫినెట్గా సాటిస్ఫై చేసే సినిమా అవుతుందండి. సో ప్లీజ్ వాచ్ ద మూవీ ఆన్ November 27th. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద గ్రేట్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీరు